ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ప్రెగ్నెంట్ లేడీస్లో వచ్చే దంత సమస్యలు లేదా ఓరల్ హైజీన్ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ముందుగా ప్రెగ్నెంట్ లేడీస్ లోపల వచ్చే హార్మోనల్ చేంజెస్ వల్ల కానీ లేదా వాళ్ళు వాడే మందుల వల్ల కానీ శరీరం కొంచెం సున్నితంగా తయారడం వల్ల లేదా ఇతరత్ర కారణాల వల్ల దంత సమస్యలు రావడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా చిగుళ్ళ నుంచి రక్తం అవ్వడం, దాన్ని మనం గమ్ బ్లీడింగ్ అని అంటాము. రెండవది చిగుర్ల వాపు రావడము, అంటే ఉన్న సైజు కంటే కొంచెం సైజు పెరగడము. మూడవది ఆల్రెడీ ఇంతకంటే ముందు ఉన్నటువంటి పుచ్చు పండ్లు ఏవైతే ఉన్నాయో అవి సున్నితంగా మారి వాటి నుంచి నొప్పి రావడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది. మీకు ఇలా నొప్పి వచ్చింది కదా అని లేదా ఇంత పలానా వ్యక్తి నాకు ఈ ట్యాబ్లెట్ చెప్తే వేసుకుంటే నొప్పి తగ్గుతుంది కదా అని చెప్పేసి ప్రెగ్నెంట్ లేడీస్ ఇష్టారీతిన యాంటీబయాటిక్స్ కానీ పెయిన్ కిల్లర్స్ కానీ వాడడానికి ఉండదండి. అది మంచి చేయకపోగా పుట్టబోయే బిడ్డకు హాని చేస్తుంది, వాళ్ళ శరీరంలో విపరీతమైన మార్పులు రావడానికి కారణమవుతుంది. మూడో ముఖ్యమైన విషయం మనం మాట్లాడుకునేది, మరి ప్రెగ్నెంట్ లేడీస్కి దంత సమస్యలు వస్తే ఎప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవాలనేది మనం రెగ్యులర్గా మాట్లాడుకోవాల్సిన అంశం. మొదటి 3 నెలలు వాళ్ళ శరీరం చాలా సున్నితంగా ఉండడంతో పాటు బేబీ గ్రోత్కి అత్యంత ముఖ్యమైన సమయం. సో రెండవ 3వ నెలలు అంటే సెకండ్ ట్రైమిస్టర్ అంటే 4వ నెల, 5వ నెల, 6వ నెల, ఈ నెలలో మాత్రం ఏదైనా దంత సమస్యలు ఉంటే మీ దగ్గరలోని డెంటిస్ట్ని సంప్రదించండి. సమయానుసారంగా లేదా సిచ్యుయేషన్ని బట్టి మనం తీసుకునే ట్రీట్మెంట్లో చేంజెస్ కానీ లేదా నొప్పి రాకుండా ఉండడం లేదా ఆల్రెడీ ఉన్న ప్రాబ్లం ఇంకా ఎక్కువ కాకుండా ఉండడానికి సరైన ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ అత్యవసర సమయంలో అంటే సుమారుగా 9వ నెల కానీ డెలివరీకి దగ్గరగా ఉన్నప్పుడు కానీ విపరీతమైన దంత సమస్యలు వాటి వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ని తల్లి బేర్ చేయలేకపోతుంది అనుకున్నప్పుడు గైనకాలజిస్ట్ సలహాతో పాటు వాళ్ళ ఆధ్వర్యంలో లిమిటెడ్గా చికిత్స చేయడం జరుగుతుంది. అది కండిషన్ని వరుస కాకుండా కాపాడడానికి చేసే ప్రయత్నంలో అదొక భాగంలాగా ఉంటుంది. ఇది గుర్తించండి. ప్రెగ్నెంట్ లేడీస్లో దంత సంరక్షణ గురించి అవగాహన కల్పించండి. మై సెల్ఫ్ డాక్టర్ శివకృష్ణ, ఓరల్ అండ్ మెక్సిలోఫేషియల్ సర్జన్, సిద్దిపేట.